మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఆర్ఆర్ఆర్ నిర్వసిత రైతులు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టి గోపాల్ రెడ్డి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి బోంగోని లక్ష్మయ్య మరణించడంతో విషయానికి తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆందోళన చెందకండి, మనోధైర్యంగా ఉండండి అంటూ అండగా ఉంటానని మృతుల కుటుంబ సభ్యులకు భరోసా నింపారు. ఆయన వెంట హుస్నాబాద్కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జీవనోపాధిని కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూసేకరణ నోటీసులు అందుకున్న పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి, ఆలూరాజ్పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్కా మాసాన్పల్లి, సామలపల్లి, నెంటూరు, బంగ్ల వెంకటాపూర్, బేగంపేట్ ఏకంటి గ్రామాలకు చెందిన రైతులు ధర్నాలో పాల్గొన్నారు. మా భూమికి బదులు భూమి ఇవ్వలేకపోతే భూమికి బదులు భూమి మార్కెట్ భూమి మార్కెట్ ప్రకారం బహిరంగ మార్కెట్ ప్రకారం 3 రేట్ల డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి మా ఉపాధి కోల్పోయినందుకు. లేదు అంటే మేమే డబ్బులు పెట్టుకొని చనిపోతాం పోసుకొని. దీనికి అభ్యంతరం ఏం లేదు. ఆఫీసర్ ఒక గ్రామానికి 60-70 మంది బిడాలియన్ వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించడం, రాత్రి పూట బెదిరించడం, ఇదంతా నిద్ర పట్టడం లేదు. మీ బాధకు మేము సావమంటే చనిపోతాం, చనిపోనికే వచ్చినాం. సావమంటే ఇక్కడనే చచ్చిపోతాం. ఒక 2 గిట్ట ఇట్లా తీసుకొచ్చుకుంటే మళ్ళీ డబ్బాలు తీసుకోవచ్చు అలా రెడీ ఉన్నాయి. తీసుకొని సావమంటే చచ్చిపోతాం. రిక్వెస్ట్ మీకు అందరు దయచేసి ఏంటంటే మాకు న్యాయం చేయండి. మాకు రైతులం, మేము రైతులం, మేము అంత పిచ్చోళ్ళం కాదు, మేము అంత అది కాదు. ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి. మీకు అందరు ఓట్లు వేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్కు కుర్చీలు బిర్చీలు వేయాలి. మీకు అందరు గౌరవం ఇవ్వాలి. మీకు అందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పోలీసు వాళ్ళకు, వీళ్ళకు, వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు నమస్తాలు పెట్టాలి. మాకెవడు? మేము రైతులు, మేము అంత పిచ్చోళ్ళే కదా. ఒక జవాబు, చిన్న జవాబు ఇవి. మనం ఏంది అసలు ఏంది? ఒక గ్రామ సభ లేదు, ఏది లేదు, అది లేదు. గ్రామ సభ లేకుండా మమ్మల్ని ఇంత మొత్తం నిర్లక్ష్య వైఖరిగా చేయడం మీకు ఎంతవరకు సమంజసం? దీన్ని ఏంది అని అంటే దీన్ని మొత్తంలో దయచేసి మాకు మొత్తం న్యాయం చేయాలి. మాకు మాత్రం ఈ రోడ్డు మాకు వద్దు ప్లీజ్.